అలాగే చాలా వరకి రచన గారు చూస్తూ ఉంటాము. హిజ్రాస్ కానీ, ట్రాన్స్‌జెండర్స్ కానీ మనం బయట చూస్తూ ఉంటాం. చాలా బెదిరించి కూడా మనము వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం అని చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈయన పక్షంలో రోడ్డు మీదకొచ్చేసి మొత్తం విప్పేసి చాలా ఇది చేస్తూ ఉంటారు. చాలా అఘాయిత్యాలు కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ జోలికి వెళ్ళినా కూడా కొట్టడం అవన్నీ. సో దీనిపై మీరేమంటారు? అది కరెక్టే అంటారా? అలా చేయడం అది కరెక్ట్ అని ఎప్పుడు అన్నాను నేను. ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకోవటము, దానికి రీజన్స్ చెప్పడం, అంటే మమ్మల్ని సమాజం ఆదరించలేదు కాబట్టి మేము చట్టాన్ని చేతిలో తీసుకుంటాం అనేదాన్ని ఎప్పుడు నేను ఆ థీమ్ తీసుకోలేను నేను ఆ విషయాన్ని. ఎందుకంటే చట్టం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఆడ మగ ట్రాన్స్ ఎల్జిబిటిక్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా చట్టం అనేది సమానము. చట్టం అంటే గౌరవము మర్యాద ఉండాలి అందరికీ. సో బట్ మా వరకు వచ్చినప్పుడు, ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చినప్పుడు సమాజంలో వివక్షత వల్ల చట్టాన్ని ఫాలో అవ్వలేకపోవటం, అలాంటి పరిస్థితి రావటము జరుగుతుంది. అది కూడా ఒప్పుకుంటాను, అది కూడా నిజంగా ఉంది. అంటే నేను ఇప్పుడు ట్రాన్స్ అని ఓపెన్ అయ్యాక నాకు విద్యా అవకాశాలు లేకపోవటము, ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, ఒక ఉపాధి లేకపోవటము, ఒక ఇల్లు లేకపోవటం అనేది అదే కొన్ని నిజమే. సో అప్పుడు చట్టాన్ని ఫాలో అవ్వాలన్న వెసులుబాటు నాకు రాదు ఇంకా కదా. ఈ అవసరాలన్నీ మినిమం అవసరాలు తీరినప్పుడు నేను చట్టాన్ని ఫాలో అవ్వాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది నాకు. అట్లాంటప్పుడు మీరు అన్నట్టు నేను దౌర్జన్యానికి లేదా ఈ వివస్త్ర అవ్వటము, రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వాటికి పాల్పడటానికి ఫోర్స్ అవుతాను నేను. సో దిస్ ఈజ్ అ సర్వైవల్ మెకానిజం యాక్చువల్లీ. నేను సర్వైవ్ అవ్వాలి, నేను బతకాలి అంటే ఇలా చేస్తేనే కానీ బతకలేనన్న పరిస్థితికి వచ్చింది. కానీ మరి దీనికి అందరికీ కారణం ఎవరు అని ఎతికినప్పుడు ఖచ్చితంగా సమాజమే. సమాజంలో యాక్సెప్టెన్స్ వస్తే నిజంగా సమాజంలో వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే పనిచేయవలసిన వాళ్ళు ట్రాన్స్జెండర్ వాళ్ళు కానే కాదు. ఎవరైతే సమాజంలో వేరే వాళ్ళు ఉన్నారో, పురుషులు కానీ స్త్రీలు కానీ, వాళ్ళు పని చేయాలి యాక్చువల్ మా గురించి. వాళ్ళు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ సపరేట్గా ఇంక్లూజివ్ చేయాలి. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ అయ్యేలాగా వాళ్ళు పనిచేయాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా రిజర్వేషన్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళు పనిచేయాలి. అది చేసినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు చాలా రంగాలలో కూడా ట్రాన్స్జెండర్స్ కూడా జాబులు చేస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ అయ్యారు, యాక్టర్స్ అయ్యారు, మంచి మంచి ఫీల్డ్లో మంచిగా ఉన్నారు. బట్ అలా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా లేదు మేము ఈ విధంగానే ఉంటామంటే సమాజం నుంచి కూడా కొంచెం వ్యతిరేకతను మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి మీరెందుకు కమ్యూనిటీలో ఒక మీటింగ్ లాగా పెట్టి మనం కూడా చదువుకుందాము, ఇలా ఉందామని మీరెందుకు ఆలోచన చేయడం లేదు? ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే ఎక్కడో అక్కడ ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది దీని గురించి, కమ్యూనిటీ గురించి. కమ్యూనిటీలో మీరు చదవండి, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేరే ఉన్నాయి అన్న ప్రయత్నం నిరంతర స్రవంతిలా జరుగుతూనే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఈ కమ్యూనిటీ ఇలా ప్రిపేర్ చేస్తున్నాము, మీరు ఉద్యోగాలు వేరేవి చూడండి, ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా ఎప్పుడు భిక్షాటన, సెక్స్ వర్క్. కానీ దీనికి సమానంగా సమాజంలో కానీ గవర్నమెంట్ కానీ ఏదన్నా చేంజెస్ చేస్తున్నాయా విధి విధానాలు అని చూసినప్పుడు అది నిల్లే అనిపిస్తుంది. సో మనం వాళ్ళందరినీ ప్రిపేర్ చేసినా కూడా అక్కడ అవకాశాలు ఉండాలి కదా. అవకాశాలు ఉన్నప్పుడే వాళ్ళు అందబుచ్చుకోగలుగుతారు, వాళ్ళ జీవితాలు మారగలుగుతాయి. అలాగే రచన గారు, ఈ మధ్య కాలంలో చూసాను నేను చాలా వరకు ట్రాన్స్గా అయిన వాళ్ళని కూడా లవ్ చేసి మరి ఇంట్లో ఒప్పించి మరి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలా జంటలు నేను చూసాను. ఎంతో ముద్దుగా ఉన్నారు, ఎంతో అందంగా కూడా. సో ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? దట్స్ బ్యూటిఫుల్ కదా, చాలా అందమైన పరిణామం కదా. అంటే ఎందుకంటే ప్రేమ అనేది కేవలం ఇద్దరు ఆపోజిట్ జెండర్ మధ్య కాకుండా సేమ్ జెండర్ మధ్య అవ్వచ్చు, వివిధ సెక్షువాలిటీస్ వాళ్ళు ఉన్న మధ్య కావచ్చు. సో ఇప్పుడు ఆ పరిధుల్ని, ఆ స్టీరియో టైపింగ్ని బ్రేక్ చేస్తున్నామంటే ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ కదా. అంటే అక్కడ అంటే నిజము కాదు, నిజము అని నేను చెప్పను, బట్ నిజాయితీ అయితే చాలా మటుకు ఆ రిలేషన్షిప్లో ఉంది. ఎందుకంటే శరీరాలను దాటి ప్రేమ అనేది వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి తోడుగా ఉండాలి, సహాయంగా ఉండాలి, సపోర్టుగా ఉండాలి అని కోరుకోవటం ఒకరి గురించి ఒకటి అనేది అక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది కదా. ఓకే, అంటే సీక్రెట్గా ఎంతసేపు సీక్రెట్గానే ఉంటారు తప్పితే, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉంటున్నారో లివింగ్లో, బట్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళే అవకాశం ఉందంటారా? బయటకి వెళ్తూ ఉంటారా? ఓకే,
చాలా వరకు కూడా ట్రాన్స్జెండర్స్ మనం చూస్తూ ఉంటాము. మనీ సంపాదిస్తారు కాబట్టి ఉన్నన్ని రోజులు వీళ్ళతో ఉండాలి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళని చీట్ చేసి వెళ్తూ ఉంటారు. చాలా కేసెస్లో కూడా ఉన్నన్ని రోజులు ఉన్నారు, నా డబ్బులన్నీ తీసుకెళ్లారు, నాకు అన్యాయం జరిగిందని మనం చాలా మంది చేస్తూ ఉంటారు. బాధపడిన వాళ్ళు చాలా మందికి ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి కూడా గొడవ పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు? అంటే ఆ రిలేషన్ అనేది మీరు పెట్టుకునేటప్పుడు ముందే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, ఎన్ని రోజులు ఉంటావు ఏంటంటే ప్రేమ పేరుతో ఉన్న పర్సన్ వచ్చి మోసం చేసి వాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో ఏమనిపిస్తూ ఉంటుంది? బట్ నేనేమంటున్నానంటే ఇది డిఫరెంట్గా నేను చూడట్లేదు. అంటే ఇది మహిళలతో కూడా జరిగింది. మహిళల్ని కూడా ప్రేమించడం, ప్రేమ పేరుతోటి వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ శరీరాల్ని, వాళ్ళ టైంని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ శ్రమని వాడుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం ట్రాన్స్జెండర్ ఎల్జిబిటీ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు చాలా విజిబుల్గా ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్లో జరిగే అన్యాయం ఏదైతే మీరు అంటున్నారు, కొంత టైం వరకు ఉండి వదిలేసి వెళ్ళిపోవటం, వాళ్ళ డబ్బుని శరీరాన్ని వాడుకోవటం అనేది విజిబుల్గా కనపడుతుంది. ఇంతకుముందు కనపడలేదు, ఇప్పుడు కనపడుతుంది విజిబుల్గా. అంతకుముందు ఉన్న వాళ్ళు ఇంకా చాలా అన్యాయం గురయ్యి ఉండొచ్చు కదా. సో మహిళా ఉద్యమం నుంచి ఇదే ఒక నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడెప్పుడైతే సమానత్వం గురించి పోరాడతారు మహిళలు, అప్పుడు ఆ మహిళా సమాజంలో ఉన్న ఫేస్ చేసే హింస అంతా విజిబుల్గా బయటకు వస్తుంది. సెక్షువల్ వైలెన్స్ కావచ్చు, పార్ట్నర్ వైలెన్స్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు. సేమ్ అదే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మా హక్కుల గురించి ముందుకు వచ్చామో, విజిబిలిటీ పెరిగిందో, పాపులేషన్ పెరిగిందో, ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అయ్యే పురుష సమాజం, ట్రాన్స్ మహిళల్ని లేదా ట్రాన్స్ పురుషులు లివింగ్ రిలేషన్ సిస్ మహిళది, ఇది విజిబిలిటీకి వచ్చింది. దీన్ని సమాజంలో చూస్తున్నాం మనం క్లియర్గా. అదేవిధంగా ఆ రిలేషన్షిప్స్లో కూడా హెచ్చు తగ్గులు జరుగుతూ ఉన్నాయి, నీతి అవినీతులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ నేను గమనించవలసింది ఏంటంటే మహిళలకి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ పురుషులు వచ్చి వాళ్ళు అన్యాయం చేసి వెళ్ళిపోతే, కానీ ట్రాన్స్ వాళ్ళకి లేవా చట్టాలు, ఎల్జిబిటీ వాళ్ళకి లేవా చట్టాలు. సో ఎంతో సునాయాసంగా వీళ్ళ దగ్గరికి వచ్చి రిలేషన్షిప్లో ఉండి వీళ్ళ డబ్బుని టైంలో ఆడుకొని వెళ్ళిపోవటం ఈజీ అయిపోయింది. సో అట్లాంటప్పుడు వాళ్ళు ట్రామాలోకి వెళ్ళిపోవటము, చాలామంది సూసైడ్ చేసుకోవటము. గత 2-3 ఏళ్ళలో కూడా తెలంగాణలో కనీసం ఒక 10-20 సూసైడ్స్ చూసుంటాం. కేవలం ప్రేమ ఫెయిల్ అయ్యి ఆ అబ్బాయి వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటము, ఫ్యామిలీ వాళ్ళని దూరంగా పెట్టడము. కొంతమంది సస్టైన్ అయ్యారు, ఆ ట్రామాలో నుంచి బయట రావడానికి ఇంకా స్ట్రగుల్ పడుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. థింగ్ ఏంటంటే ఒక పాలసీ, ఒక చట్టం లేనప్పుడు ఇది విరివిగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది చేయాల్సిన బాధ్యత కూడా సమాజం మీదే ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చునే వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళే కూర్చుంటారు కాబట్టి అక్కడ ట్రాన్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టాలు అక్కడే మార్పు చెందాలి.